డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి జేఈలు మరి కట్ ఆఫ్లో భాగంగా మనం కూడా ఆల్రెడీ హైదరాబాద్ కవర్ చేసాం, తిరుపతి కవర్ చేసాం, హైదరాబాద్ కవర్ చేసాం. మరి మూడోదిగా మరి ఐఐటి ఢిల్లీ, దీనిలో బీటెక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. జేఈ అడ్వాన్సు మనకి 17వ తారీఖున జరుగుతుంది, మే 17వ తారీఖుని జరుగుతుంది. అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నో డౌట్ మాకు సీట్ వస్తుందా లేదంటే మీరు ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా రాసుకుంటే మంచిది, మీ లైఫ్లో ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉంటుంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా నోట్ డౌన్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు మరి తిరుపతి కట్ ఆఫ్ అయిపోయింది, మరి హైదరాబాద్ కట్ అయిపోయింది. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుని ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక మరి మనకి ఏ కేటగిరీకి ఎస్సీకి ఎంత వస్తుంది, ఎస్టీకి ఎంత వస్తుంది, ఓబీసీకి, జీడబ్ల్యూఎస్కి, జనరల్కి ఏ విధమైన కట్ ఆఫ్లు ఉన్నాయో అన్నీ చెప్తాను. ఒకసారి మీ యొక్క కేటగిరీకి సంబంధించిన వరకే నోట్ డౌన్ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మనం కట్ ఆఫ్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ఉద్దేశంలో భాగంగా మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్, ఓన్లీ నాకు ఇది చాలు అనుకుంటే మీరు 2,500 అయితే పే చేస్తే మనకు మెంటర్షిప్ ఫీజు కింద జోసా సీసీఎఫ్ వరకు కూడా నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. లేకపోతే నేను ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2,000 రూపాయలు, ఎఫ్సెట్ ప్లస్ మరి జేఈ 2025 మరి 2026 4,000 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, అమృత కానీ గైడెన్స్ కావాలంటే 3,000 రూపాయలు. జేఈకి అయితే మొత్తం వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, జేఈ ప్లస్ ఐఐటీలకి. అదేవిధంగా ఎంసెట్కి కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మన ఛానల్ మరి ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ ఫైల్ రూపంలో వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది, దానికి ఒక 500 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి దీనికి కాల్ చేసి, దీనికి మెసేజ్ చేసి, దీనికి క్యూఆర్ కోడ్కి మరి పెట్టుకున్న తర్వాత మీకు మరి వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తున్నా, 40% ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మెంటర్షిప్ తీసుకోండి. మరి స్టూడెంట్స్ కట్ ఆఫ్లో భాగంగా మనకు ఐఐటి ఢిల్లీలో సిఎస్సి రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 270 మార్క్స్ అయితే ఇక్కడ ఇక తర్వాత పోతే 270 మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 years ఉందాం, ఇక్కడ 247 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 ఉన్నాయమ్మా, 4 years 5 years 2 ఉండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years 244, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 227, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ 216, ఇంజనీరింగ్ కంప్యూటేషనల్ అండ్ మెకానిక్స్ 205. అబుదాబి, ఇవి అబుదాబి క్యాంపస్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 187, కెమికల్ ఇంజనీరింగ్ 172, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 172, ఇంజనీరింగు ఎనర్జీ ఇంజనీరింగ్ 172, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 163, కెమికల్ ఇంజనీరింగ్ 5 years, ఇక్కడ 4 years 5 years 2 ఉన్నాయి, 160 మార్క్స్. మెటీరియల్ ఇంజనీరింగ్ 157, సివిల్ ఇంజనీరింగ్ 151, బయోటెక్ బయోకెమికల్ 145. తర్వాత ఇక అబుదాబి క్యాంపస్లో మీకు ఎనర్జీ 142, అబుదాబి క్యాంపస్. టెక్స్టైల్ ఇంజనీరింగ్ 140, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఓన్లీ కెమిస్ట్రీ ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇక్కడ ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది. స్టూడెంట్స్ 126 మార్క్స్ వస్తే మీకు కెమిస్ట్రీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ బిఎస్ 4 year కెమిస్ట్రీ అమ్మది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 250 మార్క్స్ ఇక్కడ రావాలి. తర్వాత అమ్మాయిలకి జస్ట్ ఒక 20 మార్క్స్ మైనస్ చేసుకోండి అమ్మ, 20 మార్క్స్ మైనస్ చేసుకుంటే ఈజీగా మరి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 15 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 15 మార్క్స్ చేయాలి. జనరల్ స్టూడెంట్స్ 20 మార్క్స్ చేసుకుంటే మీకు ఈజీగా మరి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి అబ్బాయిలు, సపోజు మీకు అమ్మాయిలకి ఇదే బ్రాంచ్ కావాలనుకోండి, మీకు 250 మార్క్స్ అంటే 20 మార్క్స్ అంటే 250 మార్క్స్ వస్తే ఈ విల్ గెట్ డెఫినెట్లీ అనమాట. ప్రతిదానికి 227. సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు కావాలి, సపోజ్ ఆల్మోస్ట్ ఆల్ 207 మార్క్స్ వస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఇక్కడ చూసినట్టయితే 4 years 250 ఉంది కదా, 250 ఒక 15 మార్కులు మైనస్ 15 మార్క్స్ మైనస్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. 235 వస్తే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది అమ్మాయిలకి.
ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ 15 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10 మార్క్స్ చేసుకుంటే సరిపోతుంది. మరి కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్ చేరారు ఇక్కడ స్టూడెంట్స్. ఇక్కడ 220 మార్క్స్ ఏమో. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 218, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ 199, ఎలక్ట్రికల్ 185, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ 184, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్ 169. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ 157, కెమికల్ 145, ఎనర్జీ 145, కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 135, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 135, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 135 మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్కు. ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 131, మెటీరియల్ ఇంజనీరింగ్ 129 మార్క్స్ అయితే రావాలి స్టూడెంట్స్కి. ఇక మరి బయోటెక్ 127 మార్క్స్, టెక్స్టైల్ 119, కెమిస్ట్రీ ఎవరైనా కెమిస్ట్రీ కూడా మంచి ఫార్మా కంపెనీలో మరి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ ఇలాంటి ఫార్మల్ బల్క్ డ్రగ్స్లో కూడా ఈ కెమిస్ట్రీ వాళ్ళకి మంచి ప్యాకేజీలు కూడా వస్తాయమ్మా. సరే, అది కాకుండా టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకో యూ కెన్ జాయిన్ ఇన్ టీచింగ్ ఫీల్డ్లో కూడా పిహెచ్డి చేస్తే ఇంకా మరి చాలా ఐఐటీల్లో కూడా టీచింగ్ పొజిషన్ వచ్చే అవకాశం అయితే, ప్రొఫెసర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కూడా చూడండి, ఇక్కడ 220 మార్క్స్. మీకు అమ్మాయిలకు రావాలంటే కంప్యూటర్ సైన్స్ అబ్బాయిలకు 220, అమ్మాయిలకు రావాలంటే మరి 220 - 15 205కి మీకు ఈజీగా వచ్చేస్తుందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. మరి కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్స్ 200, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 196, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ 188, ఎలక్ట్రికల్ 177, ఎలక్ట్రికల్ పవర్ ఆటోమేషన్ 169, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ వచ్చేసి 155, మెకానికల్ ఇంజనీరింగ్ 145, కెమికల్ ఇంజనీరింగ్ 138, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 131, ఎనర్జీ ఇంజనీరింగ్ 130, కెమికల్ ఇంజనీరింగ్ 126, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 125, సివిల్ ఇంజనీరింగ్ 124, మెటీరియల్ ఇంజనీరింగ్ 119. ఈ విధంగా స్టూడెంట్స్కి 117 వచ్చేసి బయోటెక్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 111, మరి కెమిస్ట్రీ 199. మరి ఇది మన మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది మెంటర్షిప్ సంబంధించి మీకు 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఓన్లీ ఐఐటి జేకి. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు. తర్వాత స్క్రీన్ షాట్ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని షేర్ చేయొచ్చు. ఎస్సీ స్టూడెంట్స్ 205 అమ్మ, 205 ఎస్సీ స్టూడెంట్. అమ్మాయిలకైతే ఇంకో 5 తీసుకుంటే మీకు 195 మార్క్స్. డెఫినెట్లీ మీకు 195 మార్క్స్ అమ్మాయిలకు వచ్చే అవకాశం ఉంది, డెఫినెట్గా వచ్చేది. దానికి దీనికి చేయాలని మరి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఆ గాల్స్ వరకే స్కిప్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఇన్ డీటెయిల్గా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం దాని ఎటువంటి. మరి సిఎస్సి 5 ఇయర్స్ 175, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 135, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ 134, ఎలక్ట్రికల్ 126, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ 113, ఇంజనీరింగ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 104, ఇక 93 మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సీలో 93, కెమికల్ ఇంజనీరింగ్ 91, కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకైతే ఇంకా చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు 91 అనుకో 10 అనుకో 81 మార్క్స్ వస్తే మీకు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్. 5 ఇయర్స్ 84, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 83, ఎనర్జీ 4 ఇయర్స్ 82, ఎనర్జీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 77 మార్క్స్ రావాలి. తర్వాత ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 73, మెటీరియల్ ఇంజనీరింగ్ 72, బయోటెక్నాలజీ బయోకెమికల్ ఇంజనీరింగ్ 69, టెక్స్టైల్ 67, కెమిస్ట్రీ 57 మార్క్స్. ఈ విధంగా రావాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి సిఎస్సి ఎస్టీ స్టూడెంట్స్ కూడా 220 మార్క్స్. ఇవి దాదాపు మీకు వచ్చే అవకాశం ఉంటుంది 220, ఇంకా తక్కువ వచ్చినా మీకు వస్తుందమ్మా, ఇబ్బంది లేదు. మరి 5 ఇయర్స్ 210 మార్క్స్. అండ్ ఈ టాప్ వాటిల్లో ఇది జనరల్ ఉండట్టే కాంపిటీషన్ ఉంటుంది. ఎస్సీ అయినా ఎస్టీ అయినా పెద్ద జనరల్ అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. సిఎస్సి టాప్ ఐఐటీల్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 120, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 107, ఎలక్ట్రికల్ 105, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ 98, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 91, సివిల్ ఇంజనీరింగ్ 85. మరి ఇది స్టూడెంట్స్. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 75, కెమికల్ ఇంజనీరింగ్ 69 4 ఇయర్స్,
ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4 years 58, ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 58, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 56, కెమికల్ ఇంజనీరింగ్ 56, మెటీరియల్ 55, మరి బయోటెక్ అయితే 54 అమ్మ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 53, 47. మరి ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ ఎవ్రీబడి విల్ గెట్ ఏ సీట్ ఇన్. మనం ఐఐటీలో ఎన్ఐటీలో వచ్చేంత వరకు కూడా మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఇది మన వాట్సాప్ నంబరు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మరి మీకు ఏదైనా ఆన్సర్ ఇవ్వబడుతుంది. మనకు 2500 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. QR కోడ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ మరై కుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.